ప్రపంచానికి పెద్దన్నయ్యేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఆర్థిక వ్యవస్థ నుంచి ఆయుధాల వరకు అన్నింట్లోనూ తనను తాను సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటోంది. త్రివిధ దళాలను బలోపేతం చేయడమే కాదు, ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరిస్తోంది. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. సరికొత్త శాటిలైట్ టెక్నాలజీ క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటది? అది ఎంత ప్రమాదకరం? దాని ప్రత్యేకతలు ఏంటి? భవిష్యత్ అంతరిక్ష యుద్ధానికి చైనా సన్నాహాలు. అంతరిక్షంలో ఆయుధాలు పోగేస్తోన్న చైనా. సరికొత్త శాటిలైట్ టెక్నాలజీ ఆవిష్కరించిన డ్రాగన్. శాటిలైట్ ప్రత్యేకతలేంటి? అంత ప్రమాదకరమా? చైనా శాటిలైట్ పై అమెరికా రియాక్షన్ ఏంటి? భవిష్యత్తు యుద్ధాలు అంతరిక్షంలోనే జరుగుతాయా? అంతరిక్ష ఆయుధాల్లో ఏ దేశం బలం ఎంత? అంతరిక్షంలో యుద్ధం హాలీవుడ్ సినిమాల్లో కనిపించే వినిపించే మాట ఇది. అలాంటిది ఇప్పుడు నిజంగా జరగబోతోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నింగి నేలే కాదు, ఏకంగా అంతరిక్షంలోనూ రాబోయే రోజుల్లో యుద్ధాలు జరగడం ఖాయం. దీంతో బడా దేశాలన్నీ స్పేస్ లోనూ ఆయుధాలను పోగేసుకుంటున్నాయి. ఈ ప్రాసెస్ లో చైనా అడుగు ముందే వేసినట్లు కనిపిస్తోంది. పెద్దన్న హోదా కోసం చైనా చేస్తున్న దిక్కుమాలిన పనులు అమెరికాకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భవిష్యత్తులో జరగబోయే అంతరిక్ష యుద్ధాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఆ శాటిలైట్ ప్రత్యేకతలు ఏంటి, ఎంత ప్రమాదకరం అనే లెక్కలు తీయడం మొదలుపెట్టింది. పార్టికల్ బీమ్ వెపన్స్ అంటే అధిక శక్తి కిరణాలను విడుదల చేసే కణాలను ఉపయోగించి ఈ ఆయుధానికి పదును పెట్టింది చైనా. ఈ పార్టికల్ బీమ్ వెపన్స్ కు శత్రుదేశ శాటిలైట్లు, క్షిపణులను నిలిపివేయడమే కాదు, నాశనం చేసే శక్తి ఉంటుంది. పార్టికల్ బీమ్ కణాలకు కాంతికి సమానమైన వేగాన్ని అందించి వాటిని లక్ష్యాల వైపు గురిపెట్టినప్పుడు అవి అంతరిక్షంలో విధ్వంసం క్రియేట్ చేస్తాయి. అయితే అది అంత ఈజీ కాదు. దీనికోసం పెద్ద మొత్తంలో ఎనర్జీ అవసరం. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న వ్యవస్థలు మెగావాట్ శక్తిని ఉత్పత్తి చేయగలవు. వాటితో ఉపగ్రహాలు, క్షిపణులను అంత ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం చైనీస్ సైంటిస్టులు సాధించిన పురోగతి దీనికి పరిష్కారం చూపించినట్లు అయిందనే చర్చ జరుగుతోంది. కొత్తగా డెవలప్ చేసిన ఉపగ్రహ విద్యుత్ వ్యవస్థ అధిక శక్తిని ఖచ్చితమైన కంట్రోలింగ్ తో సక్సెస్ఫుల్ గా విలీనం చేసింది. 2.6 మెగావాట్ల పల్స్ పవర్ అవుట్పుట్ ను అందించగల నమూనాను క్రియేట్ చేసింది. చైనాలో అతిపెద్ద ఉపగ్రహ తయారీదారు అయిన DFH శాటిలైట్ కంపెనీ సీనియర్ ఇంజనీర్ జెన్హువా నేతృత్వంలోని టీం దీన్ని ఆవిష్కరించింది. సంప్రదాయ విద్యుత్ వ్యవస్థలు 1 మెగావాట్ కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయితే ప్రస్తుతం చైనా అభివృద్ధి చేసిన శాటిలైట్ ఆ బ్యారియర్స్ దాటేసింది. ఇది చైనా డిఫెన్స్ లో కీలక మైలురాయిగా మారుతుందని చైనీస్ సైంటిస్టులు అంటున్నారు. ఇది అంతరిక్ష యుద్ధంలోనే కాదు, రక్షణేతర రంగాల్లోనూ ఉపయోగపడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుతం అంతరిక్షంలో పోటీ పెరిగిపోతోంది. ప్రస్తుతం స్టార్ లింక్, రాబోయే స్టార్ షీల్డ్ లాంటి అమెరికా ఉపగ్రహ నెట్వర్క్ల విస్తరణతో చైనాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంతరిక్షంలోనూ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రాసెస్ లో ఇప్పుడు కనిపెట్టిన శాటిలైట్ చైనాకు మరింత బలంగా మారే ఛాన్స్ ఉంటుంది. అంతరిక్ష ఆధారిత రక్షణ సాంకేతికతల పరిణామంలో ఇది ప్రధాన ముందడుగు అని చైనా అధికారులు చెప్తున్నారు. చైనా ఆవిష్కరణలతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాలు కనిపిస్తున్నాయి. ఇక రాబోయే యుద్ధాలు అంతరిక్షంలోనే జరుగుతాయా? అదే జరిగితే ప్రపంచ పరిస్థితి ఏంటి? అసలు ఏ దేశాల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? భవిష్యత్ ఎలా ఉండబోతోంది? అంతర్జాతీయ అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రధాన సమావేశం ఏప్రిల్ 2025లో అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ లో జరిగింది. ఈ రంగంలో అమెరికా ఒక ప్రధాన శక్తి. ఇప్పుడు చైనా కూడా కీలకంగా ఎదుగుతోంది. ఆ దేశం దగ్గర అత్యాధునిక ఉపగ్రహాలు ఉన్నాయి. చైనా ఇప్పుడు అంతరిక్షంలో ఉపగ్రహాలను నాశనం చేయగల ఆయుధాలను కూడా పరీక్షిస్తోంది. రష్యా ఇప్పటికే ఆ పని చేసింది. ప్రస్తుతం భూకక్షలో 11,700 యాక్టివ్ శాటిలైట్లు ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి.
ఉపగ్రహాల నుంచి అందుకునే సంకేతాలతో వందల కోట్ల మంది జనాల రోజువారీ కమ్యూనికేషన్, సమాచార మార్పిడి జరుగుతోంది. 630 శాటిలైట్లను భద్రతా బలగాలు సెక్యూరిటీ కార్యకలాపాల్లో ఉపయోగిస్తున్నాయి. మొత్తం ఉపగ్రహాలలో సగం మిలిటరీ శాటిలైట్లే. వీటిలో దాదాపు 300 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవి. రష్యా, చైనాకు కూడా చాలా మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో ఇరాక్ పై మిత్ర రాజ్యాల బలగాల చర్యలలో ఉపగ్రహాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎడారిలో సైనికులు, ట్యాంకులు, సాయుధ వాహనాలను సరైన మార్గంలో ఉంచడానికి ఉపగ్రహంతో పనిచేసే జీపీఎస్ ఉపయోగించారు. దీన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష యుద్ధం అంటారు. నిజానికి ఏ దేశమైనా ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు అంతరిక్ష ప్రయోగ వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థకు వివరాలు ఇవ్వాలి. అయితే ఇప్పుడు చాలా దేశాలు తమ ఉపగ్రహాల గురించి పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. 1962లో అంతరిక్షంలో అమెరికా ఒక అణు బాంబును పరీక్షించింది. దాని రేడియేషన్ అనేక కమ్యూనికేషన్ ఉపగ్రహాలను దెబ్బతీసింది. దీంతో 5 ఏళ్ల తర్వాత దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అంతరిక్షంలో అణ్వాయుధాలు, రసాయన ఆయుధాల మోహరింపుపై నిషేధం అమల్లోకొచ్చింది. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష సంస్థ దీన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధం, భూమి నుంచి అంతరిక్షం చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతరిక్షంలో యుద్ధమే జరిగితే ప్రపంచమే అంధకారమయ్యే అవకాశాలు లేకపోలేదు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఒక దేశం మరొక దేశ ఉపగ్రహాన్ని నాశనం చేస్తే ఆ ఉపగ్రహం ముక్కలతో ఆ దేశం, దాని మిత్ర దేశాల శాటిలైటులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు అంతరిక్షంలో జరిగే దాడికి భూమిపై కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉంటాయి.